ఓకే. నాలికాపుంజాల్లో రకాలు, టైప్స్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్. నాలికాపుంజాల్లో రకాలు లేదా టైప్స్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ గురించి చూద్దాం. నాలికాపుంజము అంటే మనకి ఐడియా ఉంది. నాలికాపుంజము ది వాస్కులర్ బండిల్ మీన్స్ జైలం, దారువు అండ్ ఫ్లోయం, పోషకంజాలము కలిసి ఒక బండిల్గా ఫామ్ అయితే దాన్ని నాలికాపుంజాలు అని పిలుస్తాం, వాస్కులర్ బండిల్. So the vascular bundle, vascular tissue formed as a bundle. నాలికా కణజాలము ఒక పుంజంలాగా గ్రూప్గా ఏర్పడుతుంది అని అర్థం. సో ద ఫార్మేషన్ ఆఫ్ ది వాస్కులర్ బండిల్, నాలికా పుంజాలు ఏర్పడడం అనేది మనకి యాంజియోస్పోమ్స్, ఆవృత విధుముఖాలు అండ్ జిమ్నోస్పోమ్స్, వివృత విధుముఖాల్లో కనిపిస్తుంది. So the formation of vascular bundles are observed in angiosperms and gymnosperms. But the formation of vascular bundle formation is not observed in Pteridophyta. But the Pteridophyta have xylem and phloem. Pteridophyta మొక్కల్లో కూడా దారువు పోషకాంజాలం ఉంటుంది, కానీ వాటిలో నాలికాపుంజ వ్యవస్థ అనేది కనిపించదు. So, but Nalikapunja Vyavastha, vascular bundle system is observed in angio and gymnosperms. Okay, what type of vascular bundles are found in angiosperms and gymnosperms? వివృత మొక్కల్లో అండ్ ఆవృత మొక్కల్లో నాలికాపుంజ వ్యవస్థ ఎలా ఉంటుంది? రెండింటిలో ఒకలాగా కనిపిస్తుందండి. సో నాలికాపుంజాలు దారువు మరియు పోషకంజాలం యొక్క అమరికను బట్టి ద అరేంజ్మెంట్ ఆఫ్ ది xylem and phloem బట్టి, డిపెండింగ్ అపాన్ ద xylem and phloem బట్టి ద వాస్కులర్ బండిల్స్ ఆర్ సమ్ టైప్స్. కొన్ని రకాల నాలికాపుంజాలు మనకి కొన్ని రకాలు కనబడుతూ ఉంటాయండి. సో ఈ నాలికాపుంజాల్లో ఫస్ట్ది ఒక రకం తీసుకున్నట్లయితే ద ఫస్ట్ ఆఫ్ ఆల్ కొల్లాటరల్ వాస్కులర్ బండిల్స్. కొల్లాటరల్ వాస్కులర్ బండిల్స్ వీటిని తెలుగులో సహపార్శ్వ నాలికాపుంజాలు అంటారండి. సహపార్శ్వ నాలికాపుంజాలు కొల్లాటరల్ వాస్కులర్ బండిల్స్. ఫస్ట్ ది కొల్లాటరల్ వాస్కులర్ బండిల్ తీసుకుందాం. కొల్లాటరల్ వాస్కులర్ బండిల్స్ లో ద xylem and phloem arranged on the same radius, ఒకే వ్యాసార్థ రేఖపై దారువు మరియు పోషకంజాలం ఒకే వ్యాసార్థ రేఖపై అమర్చబడి ఉంటాయి. ద xylem and phloem arranged on the same radius, అంటే xylem ఇక్కడ ఉంటే అండ్ కింద phloem కనిపిస్తుంది. ఇలా ఒకే వ్యాసార్థ రేఖపై అమర్చబడి ఉంటాయి. అటువంటి వాటిని ద కొల్లాటరల్ వాస్కులర్ బండిల్స్ అంటాం. సో ద కొల్లాటరల్ వాస్కులర్ బండిల్స్ ఒక బేసికల్ స్ట్రక్చర్ గా మీకు గీసి చూపించినట్లయితే దిస్ ఇస్ ద వాస్కులర్ బండిల్, నాలికాపుంజం అనుకోండి. నాలికాపుంజాల్లో ఏంటవుతుంది, ఇది ఇక్కడ కిందనంతా xylem ఉంటుంది అండ్ పైనంతా ఏంటి కనిపిస్తుంది అంటే phloem ఉంటుంది. సో ఈ విధంగా ఒకే వ్యాసార్థ రేఖ ఉంటే దాన్ని కొల్లాటరల్ వాస్కులర్ బండిల్స్, సహపార్శ్వ నాలికాపుంజాలు అంటాం. సహపార్శ్వ నాలికాపుంజాలు ఇప్పుడు ఎలా ఉంటాయంటే సహపార్శ్వ నాలికాపుంజాలు ఎల్లప్పుడూ ఎండార్క్ కండిషన్. ఎండార్క్ అంటే అంతర్ప్రథమధారక స్థితి, ప్రథమధారం ఎప్పుడు లోపలికి ఉంటుంది, ఎండార్క్ కండిషన్ కలిగి ఉంటాయండి. ద కొల్లాటరల్ వాస్కులర్ బండిల్స్ ఆల్వేస్ ఎండార్క్, అంతర్ప్రథమధారక స్థితిని కలిగి ఉంటాయి. మేబీ కొల్లాటరల్ వాస్కులర్ బండిల్స్ టూ టైప్స్ మనకు ఐడెంటిఫై చేయొచ్చు, రెండు రకాలు మనం గుర్తించవచ్చు అండి. ఒకటి ద సహపార్శ్వ నాలికాపుంజాలు రెండు రకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వివృత సహపార్శ్వ వాస్కులర్ బండిల్స్, ఓపెన్ కొల్లాటరల్ వాస్కులర్ బండిల్స్ అంటాం. కొల్లాటరల్ వాస్కులర్ బండిల్స్, ఓపెన్ కొల్లాటరల్ వాస్కులర్ బండిల్స్ అంటే వివృత సహపార్శ్వ నాలికాపుంజాలు అని దీని తెలుగులో వివృత సహపార్శ్వ నాలికాపుంజాలు అంటాం. ఏంటి వివృత సహపార్శ్వ నాలికాపుంజాలు అంటే ఏంటి అంటే ద xylem and phloem arranged on the same radius. అక్కడ డయాగ్రామాటిక్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ద xylem and phloem arranged on the same radius, దారువు మరియు పోషకంజాలం ఒకే వ్యాసార్థ రేఖపై అమర్చబడి ఉంటాయి. దారువుకి మరియు పోషకంజాలానికి మధ్యలో కేంద్రం కనిపిస్తుందండి. So the xylem and phloem arranged on the same radius, the cambium is present between the xylem and phloem. దారువుకి పోషకంజాలం మధ్య ఏంటి ఉంటుందంటే కేంద్రం కనిపిస్తుంది. ఈ విధమైనటువంటి నాలికాపుంజాన్ని ఓపెన్ వాస్కులర్ బండిల్ అంటాం. సో ఇన్ ఓపెన్ వాస్కులర్ బండిల్లో దిస్ ఇస్ ద phloem అండ్ దిస్ ఇస్ ద xylem అండ్ మధ్యలో ఉన్నటువంటిది కేంద్రం. అంటే దారువు
పోషక కణజాలం మధ్యలో విభాజక కణజాలం కలిగి ఉంటుంది. ఇటువంటి నాళికా పుంజాలను ఓపెన్ కొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్ అంటాం. సో దిస్ ఇస్ ద ఫ్లోయం అండ్ దిస్ ఇస్ ద xylem అండ్ దిస్ ఇస్ ద cambium అనేటటువంటివి కనబడతాయి. సో ద ఓపెన్ వాస్కులర్ బండిల్స్ కి ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ద ఓపెన్ వాస్కులర్ బండిల్స్ కి ఎగ్జాంపుల్ డైకాట్ స్టెమ్ ద్విదళ బీజ కాండాలు ఉంటాయి. అండ్ జిమ్నోస్పర్మ్ సిస్టంలో కనిపిస్తుంది. జిమ్నోస్పర్మ్ స్టెమ్లో ఉంటుంది. ద్విదళ బీజ కాండము, ఏకదళ బీజ కాండాలు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇటువంటి నాళికా పుంజాలు కనిపిస్తాయి. ఇంకా రెండవ రకమైనటువంటి నాళికా పుంజం ఏంటంటే క్లోజ్డ్ వాస్కులర్ బండిల్స్. క్లోజ్డ్ వాస్కులర్ బండిల్స్, క్లోజ్డ్ కొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్ అనొచ్చు. క్లోజ్డ్ కొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్. క్లోజ్డ్ కొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్ తెలుగులో సంవృత నాళికా పుంజాలు, సంవృత సహపార్శ్వ నాళికా పుంజాలు. కంప్లీట్ వర్డింగ్ సంవృత సహపార్శ్వ నాళికా పుంజాలు అంటాం. సంవృత సహపార్శ్వ నాళికా పుంజాల్లో దారువుకి పోషకాంగాల మధ్యలో కేంబియం ఉండదండి. సో దారువుకి పోషకాంగాల మధ్య కేంబియం కనిపించదు. దీన్ని మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఏంటవుతుంది, దారువుకి పోషకాంగాల మధ్యలో కేంబియం ఉండదు. దిస్ ఇస్ ద xylem. ఇలా xylem ఎలా రాసుకోవచ్చు అక్కడ. ఇది xylem అంటే దారువు. దిస్ ఇస్ ద xylem. ఇక పైన ఉన్నదంతా ఏంటవుతుంది, ఇదంతా ఏంటంటే ఫ్లోయం. సో cambium is absent. So the cambium is absent between the xylem and phloem is called closed collateral vascular bundle. దారువుకి పోషకాంగాల మధ్యలో విభాజక కణజాలం లేనటువంటి సహపార్శ్వ నాళికా పుంజాలనే సంవృత సహపార్శ్వ నాళికా పుంజాలు అంటాం. సంవృత సహపార్శ్వ నాళికా పుంజాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే మోనోకాట్ స్టెమ్, ఏకదళ బీజ కాండము, ఏకదళ బీజ కాండాలను ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు. ఇవి కొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్ అండి. రెండోది కొల్లేటరల్ వాస్కులర్ బండిల్ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంకొక రెండో రకమైనటువంటి వాస్కులర్ బండిల్ సిస్టమ్ బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్ తీసుకోండి. బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్ అంటే తెలుగులో దీన్ని ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు అని పిలుస్తారండి. ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు. సో ద బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్ మీన్ ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు. ద్విసహపార్శ్వ నాళికా పుంజాలని మనం డయాగ్రామాటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇక్కడ ఏముంటుంది, బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్ అంటే బై అంటే రెండు వైపులా, దారువుకి ఇరువైపులా బోత్ సైడ్స్. xylem కి దారువుకి ఇరువైపులా ఏంటి కనబడుతుంది, పోషక కణజాలం ఉంటుందండి. ద ఫ్లోయం ఇస్ ప్రెజెంట్ బోత్ సైడ్ ఆఫ్ ది xylem అంటే xylem కొంచెం సెంటర్ లో మధ్యలో ఇలా ఉంటుంది. ఇరువైపులా బోత్ సైడ్స్, జనరల్గా బోత్ సైడ్స్ రెండు వైపులా ఏంటి ఉంటుంది అంటే ఫ్లోయం ని కలిగి ఉంటుంది. సో చుట్టూ ఏంటంటే ఫ్లోయం ఉంటుంది. దిస్ ఇస్ ద ఫ్లోయం, దిస్ ఇస్ ఆల్సో ఫ్లోయం. ఇది కూడా పోషకాంగాలం, రెండు వైపులా పోషకాంగాలం ఉంటుంది. మధ్యలో మాత్రమే ఏంటి కలిగి ఉంటుంది, xylem దారువు కలిగి ఉంటుంది. సో మరి ఫ్లోయం మధ్యలో దారువు ఉంటుంది. ఈ రెండింటికి కవర్ చేసి వేరు చేస్తూ కేంబియం కూడా ఉంటుంది. కేంబియం విభాజక కణజాలం ఉంటుందండి. ఓకేనా, కేంబియం ఈజ్ ఆల్సో ప్రెజెంట్. కేంబియం ఇక్కడ ఉంటుంది, హియర్ ఆల్సో కేంబియం కూడా ఉంటుంది. సో సచ్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ ఆర్ బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్. ఇటువంటి బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్ మనకి ఫ్యూ ఆర్ ప్లాంట్స్, కొన్ని మొక్కల్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫ్యూ ప్లాంట్స్ ఏంటంటే కుకుర్బిటేసియే మెంబర్స్, కుకుర్బిటేసియే ఫ్యామిలీకి చెందినటువంటి మొక్కల్లోనే కుకుర్బిటేసియే అండ్ సొలనేసియే కుటుంబానికి చెందిన మొక్కల్లో కూడా ఉంటాయండి కుకుర్బిటేసియే అండ్ సొలనేసియే. అదేవిధంగా కుకుర్బిటేసియే, సొలనేసియే అంటే ఆస్క్లిపియోడేసియే కుటుంబానికి చెందిన మొక్కలు ఆస్క్లిపియోడేసియే ఫ్యామిలీలో కూడా కనబడుతూ ఉంటాయి. కుకుర్బిటేసియే, సొలనేసియే, ఆస్క్లిపియోడేసియే కుటుంబానికి చెందిన మొక్కల్లో కూడా ఈ బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. సో కొల్లేటరల్, బైకొల్లేటరల్. సో ద బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్ కేంబియం ఉండడం వల్ల దే ఆర్ ఆల్వేస్ ఓపెన్. ఇవి ఎప్పుడు వివృత నాళికా పుంజాలుగానే పరిగణించవచ్చండి.
ఓపెన్ వాస్కులర్ బండిల్స్ గానే పరిగణిస్తాం. వివృత నాళికా పుంజాలు ఇవి ఇప్పుడు. సో ఇవి కాండాలు కనుక కుకురుబిడేసియా, సోలనేసియా, ఆస్క్లిపియోడేసియా అని అంటే వీటిలో కాండాల్లో ఉంటుంది. సో కాబట్టి సహపార్శ్వ నాళికా పుంజాలు, ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు, కొల్లేటరల్ అండ్ బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్ కాండానికి మాత్రమే పరిమితమైన నాళికా పుంజాలు. దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ఓన్లీ స్టెమ్. ఓకే, నెక్స్ట్ బోర్డు. ఓకే, నెక్స్ట్ రేడియల్ వాస్కులర్ బండిల్స్, కేంద్రీకృత నాళికా పుంజాలు. కేంద్రీకృత నాళికా పుంజాలకి మరొక పేరు వ్యాసార్థ నాళికా పుంజాలు అని కూడా అంటాం. ద రేడియల్ వాస్కులర్ బండిల్స్ ఆల్సో కాల్డ్ వ్యాసార్థ నాళికా పుంజాలు, తెలుగులో వ్యాసార్థ నాళికా పుంజాలు అని కూడా అంటాం. ఈ కేంద్రీకృత నాళికా పుంజాలు దారువు పోషకండాలము వేర్వేరు వ్యాసార్థ రేఖలుగా అమర్చబడి ఉంటాయండి. సో దారువు పోషకండాలు వేర్వేరు వ్యాసార్థ రేఖలుగా అమర్చబడి ఉంటే అటువంటి నాళికా పుంజాలను కేంద్రీకృత లేదా వ్యాసార్థ నాళికా పుంజాలు అంటాం. దారువు పోషకండాలము సెపరేట్గా ఉంటాయి, వేర్వేరు వ్యాసార్థ రేఖలుగా అమర్చబడి ఉంటాయి. సో అటువంటి నాళికా పుంజాలను వ్యాసార్థ నాళికా పుంజాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి దారువు పోషకంజాలము ఇలా వేర్వేరు వ్యాసార్థ రేఖలపై ఇలా అమర్చబడి ఉంటాయండి. సో ఇక్కడ దారువు అమర్చబడి ఉంటుంది అనుకోండి, ఇలా వేర్వేరు వ్యాసార్థ రేఖలపై సెపరేట్గా ఉంటుంది. ఇటువంటి నాళికా పుంజాలనే వ్యాసార్థ నాళికా పుంజాలు అని పిలుస్తాం. ఇలా వేర్వేరు వ్యాసార్థ రేఖలపై అమర్చబడి ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటిది పోషక కణజాలము ఫ్లోయం, ఈ ప్లేస్లో ఉన్నది ఫ్లోయం. సో ఇటువంటి వాస్కులర్ బండిల్స్లో ఇది xylem, ఇది దారువు అండ్ దిస్ ఇస్ ద ఫ్లోయం, ఈ విధంగా అమర్చబడి ఉంటుంది. సో వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే కేంద్రీకృత నాళికా పుంజాల్లో దారువుకి పోషక కణజాలం మధ్యలో విభాజక కణజాలం ఉండదు కాబట్టి ద రేడియల్ వాస్కులర్ బండిల్స్ ఆల్వేస్ క్లోజ్డ్, సంవృత నాళికా పుంజాలుగా పరిగణిస్తూ ఉంటాం. ఆల్వేస్ క్లోజ్డ్ సంవృత నాళికా పుంజాలు. దారువుకి పోషక కణజాలం మధ్యలో విభాజక కణజాలం ఉండదు. దారువుకి పోషకాంగాల మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో సందాయక కణజాలం ఉంటుంది. సందాయక కణజాలం గ్రౌండ్ టిష్యూ ఉంటుంది, నాట్ మెరిస్టమాటిక్ టిష్యూ, గ్రౌండ్ టిష్యూ సందాయక కణజాలాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇవి ఎప్పుడూ సంవృత నాళికా పుంజాలే. కేంద్రీకృత నాళికా పుంజాల్లో ద రేడియల్ వాస్కులర్ బండిల్స్ ప్రోటోజైలం టువర్డ్స్ ద అవుట్ సైడ్, ప్రథమ దారు బయట వైపు ఉంటుంది కాబట్టి ఇవి ఇప్పుడు ఎగ్జార్క్ కండిషన్ కలిగి ఉంటాయండి. ఎగ్జార్క్ బాహ్య ప్రథమ ద్వారక స్థితిని కలిగి ఉంటాయి, బయట వైపు ఉంటుంది. సో ద ఆల్వేస్ రేడియల్ వాస్కులర్ బండిల్స్ క్లోజ్డ్ అండ్ ఎగ్జార్క్. ఈ నాళికా పుంజాలు ముఖ్యంగా మనకి ఏంటంటే రూట్, వేర్లలో కనిపిస్తుందండి. వేరు ద్విదళ బీజ వేరు కావచ్చు, ఏకదళ బీజ వేరు కావచ్చు. జనరల్గా వేర్లలో ఉన్నటువంటి నాళికా పుంజాలు ఇటువంటి కేంద్రీకృత నాళికా పుంజాలు కలిగి ఉంటాయి. ఇది ఉంటాయి. And the another type is concentric vascular bundles. Concentric vascular bundles and concentric vascular bundles అంటే concentric ఏకకేంద్రక నాళికా పుంజాలు. ఏకకేంద్రక నాళికా పుంజాలు కాన్సెంట్రిక్ వాస్కులర్ బండిల్స్ అంటే ఒకదాని చుట్టూ ఒకటి ఉంటుంది. అటువంటి నాళికా పుంజాలనే కాన్సెంట్రిక్ వాస్కులర్ బండిల్స్ అంటే ఒకదాని చుట్టూ ఒకటి, అంటే ఒక దారువు చుట్టూ పోషకంజాలం లేదా పోషకంజాలం చుట్టూ దారువు ఉంటే అటువంటి వాటిని కాన్సెంట్రిక్ వాస్కులర్ బండిల్స్. నో ద కాన్సెంట్రిక్ వాస్కులర్ బండిల్స్ వీటిలోని కూడా దారువుకి పోషకంజాలం మధ్య కేంబియం ఉండదు. ద కేంబియం ఈజ్ ఆబ్సెంట్ బిట్వీన్ ద xylem and phloem. హెన్స్ ద కాన్సెంట్రిక్ వాస్కులర్ బండిల్స్ ఆల్వేస్ క్లోజ్డ్. ఇప్పుడు క్లోజ్డ్ గానే ఉంటాయండి. కాన్సెంట్రిక్ వాస్కులర్ బండిల్స్ ఆల్సో క్లోజ్డ్. దారువుకి పోషకంజాలం మధ్యలో కేంబియం ఉండదు. అదేవిధంగా కాన్సెంట్రిక్ వాస్కులర్ బండిల్స్ మీద ఎగ్జార్క్ కండిషన్ కలిగి ఉంటాయి. ఇవి కూడా బాహ్య ప్రథమ ద్వారక స్థితిలోనే ఉంటాయి. సో ఎగ్జార్క్ కండిషన్ కలిగి ఉంటుంది. ఈ కాన్సెంట్రిక్ వాస్కులర్ బండిల్స్ అగైన్ టూ టైప్స్, మరలా రెండు రకాలుగా విభజించుకోవచ్చు అండి. కాన్సెంట్రిక్ వాస్కులర్ బండిల్స్ మరలా రెండు రకాలు. ఒకటి మధ్యలో దారు ఉంటే దాని చుట్టూ పోషక కణజాలం ఉందనుకోండి, వీటిని యాంఫిక్రైబల్ వాస్కులర్ బండిల్స్ అంట. యాంఫిక్రైబల్ వాస్కులర్ బండిల్స్ అంటే దారు కేంద్రక
నాళికాపుంజాలు దారు కేంద్రక, దారు మధ్యలో ఉంటుంది, దాని చుట్టూ పోషకకణజాలం ఉంటుంది. అటువంటి వాటిని దారు కేంద్రక నాళికాపుంజాలు. దీనిగా మరొక పేరు ఏంటంటే హైడ్రోసెంట్రిక్ vascular bundles. The hydrocentric vascular bundles means the xylem surrounded by phloem. దారు చుట్టూ పోషకకణజాలం ఉంటుంది. సో ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ మనం ఇలా వేసుకోవచ్చు అండి. ఇది మధ్యలో ఏముంటుంది, ఇది xylem అనుకోండి, ఇది దారు చుట్టూ ఏంటి కనిపిస్తుంది అంటే దీని చుట్టూ ఫ్లోయం ఉంటుంది, పోషకకణజాలం ఉంటుంది. ఇటువంటి నాళికాపుంజాలనే ఇది ఫ్లోయం అండ్ దిస్ ఇస్ ద xylem. ఈ విధంగా ఉంటే అటువంటి నాళికాపుంజాలను దారు కేంద్రక నాళికాపుంజాలు యాంఫిక్రైవల్ అని పిలుస్తాం. యాంఫిక్రైవల్ ఎగ్జాంపుల్ ఏంటంటే యాంఫిక్రైవల్ వాస్కులర్ బండిల్కి ఎగ్జాంపుల్ ఫెర్న్ ప్లాంట్స్ లోనే మనకి ఎక్కువగా కనిపిస్తుందండి. అండ్ సెలాజినల్లా, ఫెర్న్ ప్లాంట్స్ అండ్ సెలాజినల్లా మొక్కల్లో ఈ విధమైనటువంటి నాళికాపుంజాలు కనిపిస్తాయి. ఇంకా కాన్సెంట్రిక్ వాస్కులర్ బండిల్స్ లోనే ఇంకా రెండోది ఏంటంటే యాంఫిక్రైవల్ తర్వాత యాంఫివెజల్ వాస్కులర్ బండిల్స్ అంటాం. యాంఫివెజల్ వాస్కులర్ బండిల్, దీన్నే కేంద్రస్థ పోషక నాళికాపుంజము, తెలుగులో కేంద్రస్థ పోషక నాళికాపుంజము అంటాం. కేంద్రస్థ పోషక నాళికాపుంజం మధ్యలో పోషకకణజాలం ఉంటుంది, దాని చుట్టూ దారం ఉంటుంది. సో the amphivagal vascular bundle is also called leptocentric vascular bundle. Leptocentric means lepto means phloem. The phloem is center. The phloem is surrounded by xylem is called leptocentric vascular bundles or amphivagal vascular bundles. అంటే హియర్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ ఇదంతా ఫ్లోయం ఉంటుందండి, దీని చుట్టూ xylem అమర్చబడి ఉంటుంది. ఈ విధంగా చుట్టూ xylem అమర్చబడి ఉంటుంది. ఈ విధమైనటువంటి నాళికాపుంజాల్లో మనకి లెప్టోసెంట్రిక్ యాంఫివాజల్ వాస్కులర్ బండిల్స్ అంటాం. దిస్ ఇస్ ద xylem అండ్ సెంటర్లో ఉన్నది ఫ్లోయం. వీటి మధ్య కేమియం లేదు కాబట్టి, కేమియం ఉండదు కాబట్టి ఇటువంటి వాటిని ఏమంటారంటే క్లోజ్డ్ వాస్కులర్ బండిల్స్ అని పిలుస్తాం. ఇవి క్లోజ్డ్ వాస్కులర్ బండిల్స్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే దారుకి పోషకకణజాలం మధ్యలో సంధాయక కణజాలం ఉంటుందండి. సో దర్ ఇస్ నో డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ ద xylem అండ్ ఫ్లోయం హియర్. బట్ వేర్ ఇస్ ఇన్ కాన్సెంట్రిక్ ఏకకేంద్రక నాళికాపుంజాల్లో xylem అండ్ ఫ్లోయం దే ఆర్ అటాచ్డ్ విత్ ఈచ్ అదర్. ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి. కేంద్రం ఉండదు, వీటి మధ్య ఏ రకమైన కణజాలం ఉండదు, కలిసి ఉంటాయి. బట్ ఇక్కడ దారు పోషకకణజాలం మధ్యలో కేంద్రం విభాజక కణజాలం ఉండదు, కానీ మృదు కణజాలం ఉంటుంది వీటి మధ్యలో. సో ఈ లెప్టోసెంట్రిక్ యాంఫివాజల్ వాస్కులర్ బండిల్స్కి ఎగ్జాంపుల్, ఈ యాంఫివాజల్ వాస్కులర్ బండిల్స్కి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే డ్రెసినా అనే ఏకదళ బీజకాండంలో కనిపిస్తూ ఉంటాయండి. డ్రెసినా అనే ఏకదళ బీజకాండంలో మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇవి కాన్సెంట్రిక్ వాస్కులర్ బండిల్స్ అండి. ఇవి నాళికాపుంజాల్లో ఉన్నటువంటి రకాలు. ద వాస్కులర్ బండిల్స్ ఆర్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్. నీటిని ఆహార పదార్థాల రవాణాకు తోడ్పడుతుంది.